నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నడుమకల్లాడు గ్రామానికి చెందిన శ్రీ గంగారపు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 10 సంవత్సరాలుగా క్యాబేజీ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు క్యాబేజీ పంటలో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా మనకు వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం మేడం. పాడి పంటలు కార్యక్రమాన్ని చూస్తున్న రైతు సోదరులకు నమస్కారాలు. మేము గత 10 సంవత్సరాలుగా క్యాబేజీ పంటను చేస్తున్నాం రెగ్యులర్గా. ఈ క్యాబేజ్ అనేది ముఖ్యంగా రకాలు ఎంచుకున్నట్లో రైతులు మనము జాగ్రత్త వహించాలి. ఇప్పుడు సూట్ రకం అంటే హైబ్రిడ్ వెరైటీలో మనం రాసి తర్వాత ఉత్తమ్ ఈ 2 రకాలు మార్కెట్లో బాగుపోతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏమంటే ఈ యొక్క గడ్డ అంటే దుంప బాగా గుండ్రంగా వచ్చి బాగా కీపింగ్ క్వాలిటీగా వచ్చి ట్రాన్స్పోర్ట్కి అనువైన రకాలు ఈ 2 రకాలు. ఈ యొక్క క్యాబేజ్ని మేము ప్రధానంగా జూన్ 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు మేము అంటే పీక్ సమ్మర్ కాకుండా మిగతా సీజన్లో అంతా వేస్తాము. ఈ క్యాబేజ్ విత్తనాలు అనేది మనము తెచ్చుకున్న తర్వాత ఈ యొక్క 50% షేడ్ నెట్లో మనం నర్సరీ చేస్తున్నాం. దాన్ని ఎట్లా నర్సరీ చేసుకోవాలంటే కోకోఫీడ్ ఎరువుని తెచ్చుకొని ఆ ట్రేలు ఒక 100 మైక్రాన్ మందం కలిగిన హోల్స్ ఉండే ట్రేలు వేసుకొని 25 నుంచి 26 రోజులు నార నాటుకున్నట్లే దిగుబడి బాగా వస్తుంది. తర్వాత మనం ఈ యొక్క నారులో 16,000 నుంచి 20,000 నారు నాటుకుంటాము. కాబట్టి మనకి ఎటు చూసినా భూమి బాగా కవర్ అయ్యేట్లుగా మనం పంట చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. మొదటగా ప్రధానమైన పొలాన్ని బాగా 2-3 సార్లు లోతుగా దుక్కులు చేసుకునేసి ఈ యొక్క ఎరువులను సకాలంలో మనం పశువుల ఎరువుని ఒక 10 ట్రాక్టర్ పశువుల ఎరువు వేసుకుని బాగా కలిగి దున్ని తర్వాత ఆఖరి దుక్కిలో సూపర్ ఫాస్ఫేట్ 150 కేజీలు సూపర్ ఫాస్ఫేట్ వేసిన తర్వాత బాగా దున్ని తర్వాత యూరియా ఒక బస్తా తర్వాత 50 కేజీలు పొటాష్ ఎరువుని మనము బాగా కలిగి దున్నుకొని బాగా బెడ్లు 4 అడుగులు వెడల్పు మొక్క మధ్య 10 సెంటీమీటర్లు ఉండేట్లుగా ఎకరాకు దాదాపు 16,000 నారును మనం నాటుకుంటాము. పంట కాలం వచ్చేసి 70 నుంచి 90 రోజుల లోపల అయిపోతుంది. ఒక మనము కటింగ్ స్టేజ్లో ఒక 10 డేస్ 15 డేస్ కూడా మనం ఉంచుకొని రేటు మార్కెట్ అప్ అండ్ డౌన్స్ బట్టి కూడా మనం దీన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఆ సౌలభ్యం కూడా ఉంది. ఫ్లడ్ ఇరిగేషన్తో కాకుండా డ్రిప్ ద్వారా కూడా వాటర్ ఇచ్చుకోవచ్చు, ఫర్టిలైజర్ కూడా ఇచ్చుకోవచ్చు. డ్రిప్ ద్వారా మనం నీటి తరలు ఇచ్చినప్పుడు మనకి వీడ్ సైడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ వీడ్ సైడ్కి మెయిన్ ముఖ్యంగా మనం నాటిన 4వ రోజు అంటే మన బోధుల ద్వారా 2వ రోజు 3వ రోజు ఈ యొక్క వీడంతా పైకి వచ్చింది. దానికి పెండిమిత్రిన్ 1.55 లీటర్ అంటే 1.5 లీటరు 200 లీటర్స్లో కలుపుకొని భూమిలో తేమ పిచికారి చేసుకోవాలా. తేమ లేనట్లయితే మనం ఇసుకలో కలిసి చల్లేసి తర్వాత సాయంకాలం పూట చల్లేసి అర్లీ మార్నింగ్ ఎక్కడైతే మనము మెడిసిన్ చల్లామో దానికి వాటర్ని ఒక 200 లీటర్ని ఒక ఎకరాకి పైన పిచికారి చేయాలి. ఎందుకంటే ఆ యొక్క వాటర్ పోయి మనకు ఆ వీడ్ సైడ్ యొక్క చిన్న మొక్కల మీద బాగా స్ప్రెడ్ అయ్యి అది వీడ్ సైడ్ ఫుల్ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత ఏమంటే నాటిన 20 రోజుల తర్వాత ఈ యొక్క అంతర్ కృషి చేసుకొని మనం బోధులు ఎగేసుకున్నట్లయితే బాగా పండుతుంది. ఈ ఫర్టిలైజర్స్ కూడా మనం దుక్కులో ఒకసారి వేసుకున్న తర్వాత ఈ ఫర్టిలైజర్స్ కూడా డ్రిప్లో మనము వదులుకుంటాము. వదిలినప్పుడు మనం 1345 కానీ 999 కానీ 0050 కానీ ఇవన్నీ కూడా మనము ఎకరానికి 6 కేజీలు మాత్రమే మనం వదులుకోవాలా. యూరియా శాతం అనేదాన్ని మనం నైట్రోజన్ శాతం అనేది తగ్గించుకోవాలా. ఎందుకంటే నైట్రోజన్ ఎక్కువైనప్పుడు పంట అంటే ఆ యొక్క చెట్టు చాలా మెత్తగా గ్రీనెస్ అయిన వల్ల చీడపీడలు ఎక్కువగా ఆశించి మనకి ఆ యొక్క కీపింగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఎక్స్పోర్ట్లో గడ్డలు అనేవి కుళ్ళిపోతాయి. కాబట్టి మనము నైట్రోజన్ అనేది తక్కువ వేసుకోవాలా, పొటాషియం పర్సెంటేజ్ పెంచుకోవాలా. తర్వాత ఈ యొక్క ఇంకొకటి ఈ మిడతలు చిన్న ఇవి కొరకుండా ఏం చేయాలంటే మనకు ఆవాలు వేసుకోవాలా చుట్టూ. తర్వాత మొక్కజొన్న వేసుకుంటాం ఎట్లా ప్రొడక్ట్ క్రాప్గా. తర్వాత ఏమంటే ఈ చెండుమల్లిని బంతిపూలు ఒక ఎకరానికి ఒక 500 మొక్కలు ఉండేట్టుగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ యొక్క నిమ్టోడ్స్ కానీ మైట్స్ కానీ ట్రిప్స్ కానీ అక్కడే దాంట్లో ప్రొటెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఏ పురుగు కానీ ఈగ దోమ కానీ ఫస్ట్ చాలా మెత్తగా ఉండేదాన్ని ఫస్ట్ ఆహారంగా తీసుకుంది కాబట్టి అక్కడే కంట్రోల్ అయిపోతుంది. ప్రధానమైన పంటలో మనకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎటు చూసినా మనం క్యాబేజీ పంటను లాభదాయకంగా మనం కమర్షియల్గా చేసుకోవచ్చు. క్యాబేజీ పంటలో మేలైన దిగుబడులు పొందడానికి మీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల్ని రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.